విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని కూకట్పల్లి ప్రాంతంలోని ఆల్విన్ కాలనీ, భవ్య, తులసి వనం వద్ద రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ కళాశాలల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎంవీఐ శ్రీనుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను అధిక సంఖ్యలో తరలిస్తున్న, డ్రైవింగ్ లైసెన్స్ మరియు చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేకుండా నడుస్తున్న 7 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో విద్యార్థుల రవాణాలో భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు చేపట్టిన ఈ చర్యకు తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. విద్యార్థులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత విద్యా సంస్థలు, వాహన యజమానులపై ఉందని, లాభాల కోసం భద్రతను పక్కన పెట్టడం సమాజానికి ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ఒకే వాహనంలో సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించడం, సరైన అనుమతులు లేకుండా వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని, అందుకే రవాణా నిబంధనలను అమల్లోకి రాజీ పడవద్దని స్పష్టం చేశారు. వాహన యజమానులు, డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థుల భద్రతా విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోమని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగించి విద్యార్థుల భద్రతకు భరోసా కల్పిస్తామన్నారు. సమాజంలో విద్యార్థుల భద్రతకు సంబంధించిన అవగాహన పెంపొందించడం, నిబంధనల అమలుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. जाते तुम ये दो बस में लेके जाना पड़ता, मेरी गाड़ी है ना, मुझे पूरे स्कूल जाना पड़ता।